ఎంతో విశాలంగా ఎదిగిన మర్రి వృక్షానిది, అలానే ఒక చిన్న వేప చెట్టుది. ఈ చిన్న వేప చెట్టు మర్రి వృక్షానికి పక్కనే ఉంది. ఒకరోజు చెట్టు నరికే వ్యక్తి ఆ చోటికి ప్రవేశించాడు. అతన్ని చూసి వేప చెట్టు భయపడిపోయింది. తను మర్రి వృక్షాన్ని సహాయం అడిగింది. ఓ మహావృక్షమా, నాకు సహాయం చేయి, నీ కొమ్మలను నా మీదకు వాల్చు అని. అప్పుడు ఈ చెట్లు కొట్టే వ్యక్తి నన్ను చూడడు, నేను బతికిపోతాను అని. అప్పుడు ఆ మర్రి వృక్షం చిన్న చూపు చూసింది, అహంకారంలో కూరుకుపోయింది. వేప చెట్టుకు సమాధానం చెప్పలేదు, సహాయం చేయలేదు. ఆ చెట్టు కొట్టే వ్యక్తి వచ్చి వేప చెట్టుని నరుక్కుని తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి మళ్లీ ఆ వనంలోకి వచ్చాడు. అలా వచ్చి తన గొడ్డలితో మర్రి వృక్షాన్ని నరకడం మొదలుపెట్టాడు. ఆ బాధ భరిస్తూ భరిస్తూ మర్రి వృక్షం చూసింది. అప్పుడు తెలిసింది, ఆ గొడ్డలికి అదే వేప చెట్టు కొమ్మ కర్రగా పెట్టబడి ఉంది అని. ఇప్పుడు ఇదే తప్పు చాలా మంది మనుషులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్లకు తెలియని కొత్త శక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరు అనే అహంకారంలో వాళ్ళు ఇతర వ్యక్తులకు బాగా నష్టం కలిగిస్తారు, బాధను కలిగిస్తారు. వాళ్ళు ఇది ఆలోచించరు, రాబోయే కాలంలో వీళ్ళే అతని అంతానికి కారణమవుతారని. మీ దగ్గర శక్తులు ఉన్నప్పుడు, మీరు కోరుకున్నది దక్కినప్పుడు, అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఈ అహంకారాన్ని వదిలిపెట్టండి. ఎవరైనా శక్తి లేని వారుంటే వాళ్లకు హాని తలపెట్టకండి, వాళ్లను బాధ పెట్టకండి. చెప్పాలంటే వాళ్లకు సహాయం చేయండి, కుదిరితే వాళ్లకు రక్షణనివ్వండి. అలానే ఇప్పుడు నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.